వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం ఇక జోష్న దగ్గరికి వస్తుంది. ఇక జోష్న, గ్రాని, ఇప్పుడొచ్చి నువ్వు నా తల తినడానికి ట్రై చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇప్పటికే నాకు జరిగిందంతా తలుచుకొని ఇరిటేటింగ్గా ఉంది. బావ, దీప నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ప్రశాంతత కాదే, ఈ రెండు కుటుంబాల్ని కలపడానికి ఆ కార్తిక్ గాడు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. మీ తాత మనసును కూడా మార్చేశాడే. ఏంటి గ్రాని నువ్వు అంటుంది? అవునే, ఇప్పుడే నేను వస్తూ హాల్లో వెళ్తూ ఉంటే మీ తాత గొంతు వినబడింది. ఈ టైంలో మీ తాత దశరథ్తో ఏం మాట్లాడుతున్నాడని దొంగచాటుగా చూస్తే అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. కాంచన ఎలా ఉందో తెలుసుకోమని మీ తాత దశరథతో వీడియో కాల్ చేయించాడు. కాంచనని వీడియో కాల్లో చూసి మీ తాత మాట్లాడాడు అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. గ్రాని, నువ్వు చెప్తుంది నిజమా? అవునే, నేను నా కళ్ళతో చూశాను. అందుకే ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాను. ఈ కార్తీక్ గారిని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా కాంచన మీద ఉన్న కోపాన్ని మాయం చేస్తాడు. ఈ రెండు కుటుంబాలు ఒక్కటైపోవడం గ్యారంటీ. ఇక నీ పని అయిపోయినట్టే అని అంటూ ఉంటే, గ్రాని, ఎంతో పక్కా ప్లాన్తో రెండు కుటుంబాలని దూరం చేశాను. తాత అత్తను క్షమించేసి ఒక్కటైపోతే నేను వేసిన ప్లాన్లన్నీ నాశనం అయిపోయినట్టే. అవునే, అందుకే ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాను. ఇదంతా తెలియాలి అంటే బావ, దీప ఈ ఇంటికి ఎందుకు వచ్చారో తెలియాలి. అవును, బావకి అలాగే దీపకి దాసు నిజం చెప్పేశాడేమో అనిపిస్తుంది. గ్రాని కొడుకు ఎక్కడుంటే తెలుసుకుంటే నేను అంత త్వరగా ఈ సమస్య నుంచి బయటపడగలను అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక దీపా, కార్తిక్ ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతారు. ఇక వాళ్ళిద్దరూ ఇంటికి రాగానే శివనారాయణ అలాగే దశరథ ఇక సుమిత్ర కార్తిక్ని అలాగే దీపని చూస్తారు. ఏంటి, పెద్ద సారోళ్ళు ఎక్కడికో వెళ్తడానికి బయలుదేరుతున్నట్టున్నారు, మమ్మల్ని చూసి ఆగిపోయినట్టున్నారు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, వీడెప్పుడు వస్తాడనే కదా చూస్తున్నాము. వీడిద్దరు వంటగదిలోకి వెళ్తే మనం కాంచనని చూసి రావచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోకి దీప, కార్తిక్ వంటగదిలోకి వెళ్తారు. ఇక శివనారాయణ అలాగే దశరథ ఇక సుమిత్ర ముగ్గురు కూడా కారులో కాంచన దగ్గరకైతే బయలుదేరుతారు. ఇక కాంచన అయితే అనసూయతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ వాళ్ళు అక్కడికి వస్తారు. ఇక అనసూయ, ఏమైంది చెల్లమ్మ? కళ్ళలో ఇంటా కన్నీళ్ళు. అక్క, నాన్న, అన్నయ్య, వదిన బాగా గుర్తుకు వస్తున్నారు. మామూలుగా ఉన్నప్పుడు ఏమీ అనిపించేది కాదు. దెబ్బ తగలడం వల్ల నాన్న రాత్రి వీడియో కాల్ చేసినప్పటి నుంచి నాన్నే గుర్తుకొస్తున్నారు. నాన్నని చూడాలనిపిస్తుంది, నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది, ప్రేమగా నాన్నతో దగ్గరికి హత్తుకోవాలనిపిస్తుంది అని కాంచన ఏడుస్తూ ఉంటే ఇక అనసూయ, చెల్లెమ్మ నీకెంత కష్టం వచ్చింది. భర్త దూరమయ్యాడు, తల్లిదండ్రులు దూరమయ్యారు, నీ అన్న వాళ్ళెవరూ నీ పక్కన లేకుండా పోయింది. ఇదంతా కూడా మనసుని ఎంత బాధపడుతూ ఉంటుందో అని చెప్పేసి అంటూ ఉంటే ఆ మాటలు విన్న శివనారాయణ అలాగే సుమిత్ర, దశరథకి చాలా బాధగా అనిపిస్తుంది. గబగబా లోపలికి వెళ్తారు. ఇక శివనారాయణ వెంటనే కాంచనని హత్తుకుంటాడు. అమ్మ కాంచన, నీ మనసులోని ప్రేమని, నీ బాధని అర్థం చేసుకోకుండా నీ తండ్రి నిన్ను ఇన్ని రోజులు దూరం పెట్టి చాలా తప్పు చేశాడు. నాన్న, నాన్న అంటూ కాంచన ఏడుస్తూ ఇక శివనారాయణని హత్తుకుంటుంది. నాన్న, పుట్టగానే అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ నీలోనే చూశాను. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనని పెళ్ళి కూడా వద్దనుకున్నాను. కానీ ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలని నన్ను పెళ్ళికి ఒప్పించావు. పెళ్లి చేసుకున్నానే కానీ ప్రతిరోజు నిన్ను చూడకుండా ఉండలేక ఇల్లరికం కూడా వచ్చేశాను. అంత ఇష్టం నాన్న నువ్వంటే. ఇప్పుడు నిన్ను దూరం అయ్యి నేను ఉండలేకపోతున్నాను నాన్న అని కాంచన ఏడుస్తూ ఇక శివనారాయణని అడుగుతుంది. ఆ మాటలకి దశరథ, సుమిత్ర కూడా ఎమోషనల్ అయిపోతారు. ఇక దశరథ, నాన్న, చెల్లిని ఈ పరిస్థితిలో బాధ పెట్టడం కరెక్ట్ కాదు నాన్న. కాంచన ఇక మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది. వద్దని మాత్రం అనద్దు నాన్న, ప్లీజ్ నాన్న. అవును మావయ్య గారు, వదినని ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నాను. ఇక వదిన ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. మీరు మాత్రమే మనుషులా ఏంట్రా? నాకంటూ మనసుండదా? నా కూతురి మీద ప్రేమ ఉండదా? నేను కూడా నా కూతుర్ని దూరం చేసుకున్నందుకు దీనికంటే రెట్టింపు బాధనే లోపల అనుభవిస్తున్నాను. కాంచన, మాతో పాటు నిన్ను ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళిపోతాం అని వెనకాలనే కాంచన అలాగే అనసూయ చాలా సంతోషపడతారు. ఇక నుంచి నా ప్రాణం పోయే వరకు నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే ఉంటావు. నీ కొడుకు, నీ కోడలు అడ్డుపడినా
ఈ విషయంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పోను అని అంటూ ఉంటే, నాన్న కార్తీకు, నా కోడలు దీప కూడా అక్కడే ఉంటారు నాన్న. అలాగే వాళ్ళెలాగో ఇంట్లో పనిచేస్తున్నారు కదా! రాత్రిపూటేగా ఇక్కడుండేది. అదేదో అక్కడే ఉంటారులే అని శివనారాయణ అంటాడు. ఆ మాటలకి కాంచన, అనసూయ చాలా సంతోషపడతారు. ఇక శివనారాయణ అయితే వాళ్ళని తీసుకొని ఇంటికైతే బయలుదేరతాడు. ఇక దీప అయితే, బావా ఏంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తీసుకెళ్లకుండానే ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు మరదల. ఏదో జరుగుతుంది. అదేంటో తెలియటం లేదు. జోష్న అలాగే పారు అయితే ఇంట్లోనే ఉన్నారు. పరిస్థితి బట్టి వాళ్ళకేమీ తెలియనట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఇక పారిజాతం జోష్న కిందకి వస్తారు. ఏంటే ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? తాత, మమ్మీ, డాడీ అంటూ జోష్న అన్ని రూమ్లో చూస్తుంది. ఎవరు ఉండరు. ఇక కార్తీక్, ఏంటి ఇల్లంతా అలా వెతికేస్తుంది పెద్ద మేడం? నీకు చెప్పాలా ఏంట్రా? అది కాదు పారు, ఇంట్లో ఎవరూ లేరు. పాపం తెలియక నువ్వు పెద్ద మేడం ఇల్లంతా వెతుకుతున్నారు కదా, అందుకే చెప్తున్నాను. చూసావే మన పరిస్థితి ఎలా అయిందో? ఇంట్లో పని వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలిసింది. కానీ మనకి మాత్రం ఇంట్లో మనుషులమైనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో కూడా తెలీదు అని వెనకాలనే, పారు కరెక్ట్గా చెప్పావు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు అని. బావా, ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. పెద్ద మేడంకి నిజం చెప్పేసరికి కోపం వచ్చినట్టుంది. సరే, తాత అలాగే మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు లేరని మాత్రం తెలుసు అని అంటూ ఉంటే, ఇక జోష్న అయితే మీరు కూడా ఇంట్లో మనుషులు కాదనే కదా, అలాంటప్పుడు ఎందుకు ఓవర్ చేస్తున్నావు? అయినా ఈ మధ్య నీలో దీపలో చాలా మార్పు వచ్చింది, అంతా చూస్తున్నాను. చూడండి పెద్ద మేడం, ఎవరు కాదన్నారు అని కార్తీక్ అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి ఇక కాంచనని, అనసూయని తీసుకొని శివనారాయణ వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. అది చూసి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి, అత్తని తీసుకొని తాత వస్తున్నాడు? తాత, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటండి మీరు కాంచనని ఇంటికి తీసుకొచ్చారేంటి? కాంచన మొహం చూస్తేనే మీకు పడదు కదా. అయినా వాళ్ళు చేసిన తప్పులు మర్చిపోయారా? లేదంటే తలకి దెబ్బ తగిలిందని కాంచనే ఇక్కడికి వస్తానని చెప్పిందా? మళ్ళీ ఏదైనా కొత్త నాటకమా అని అంటూ ఉంటే, నోర్మై, నా కూతురు అనడానికి నీకు నోరెలా వస్తుంది అని వెనకాలనే, అది కాదండి, కొంప తీసి తాత మనసు మారిపోయిందా అని జ్యోత్స్న కూడా టెన్షన్ పడుతూ ఉంటే, దీప కార్తీక్ అయితే చాలా ఆనందపడతారు. ఇక కాంచన అయితే, ఒరే కార్తీక్, అమ్మ దీప, నాన్న నన్ను ఇక్కడే ఉండిపోమని చెప్పారు. మనమందరం ఇక ఇప్పటి నుంచి ఇక్కడే వీళ్ళతో పాటే ఉంటాము అని వెనకాలనే దీప కార్తీక్ చాలా సంతోషపడతారు. ఇక శివనారాయణ, అవును, నా కూతురికి ఇప్పటి నుంచి నాతో పాటే ఉంటుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురు నాకు దూరంగా ఉండడానికి వీల్లేదు. నేను చచ్చే వరకు నా కూతురు నాతో పాటే ఉంటుంది. ఇది ఎవరికైనా నచ్చకపోతే ఇప్పుడే చెప్పేయండి. నా కూతుర్నితో పాటు మీరు కూడా ఇక్కడ ఉండడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు తాత అని జోష్న అంటూ ఉంటే, నోర్బై, ఇదంతటికీ కారణమే నువ్వు. ఇక నువ్వు నాట్లో మాట్లాడడానికి కూడా వీల్లేదు అని అంటాడు. ఇక కార్తీక్, తాత, నువ్వు అంత గొప్ప మాట చెప్పాక మేమెవరం కాదంటామో, మా అందరికీ ఇది ఇష్టమే అని అంటాడు. ఇక శివనారాయణ కాంచన తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇక దశరథ, ఒరే కార్తీక్, ఈ ఇల్లు 2 ముక్కలయ్యిందని నాలో నేను ఎంతో బాధపడేవాణ్ణి. నాన్న మనసు ఎప్పటికి మారుతుంది, మళ్ళీ కాంచన ఇంటికి ఎప్పుడొస్తుంది అని. నీ వల్ల ఆ కోరిక నెరవేరింది. కాదు కాదు, నీ వల్ల, దీప వల్ల. చాలా థ్యాంక్స్ అంటూ దీప కార్తిక్కి థ్యాంక్స్ చెప్తాడు. ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది. ఇక పారిజాతం, వసే జ్యోత్స్న, నేను అంటూనే ఉన్నానా, ఈ కార్తిక్ మామూలుడు కదే. చూసావుగా, మీ తాత మనసుని మార్చేసి కాంచనని అలాగే వాళ్ళ కుటుంబాన్నే ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పించేశాడు. చూస్తున్నాను గ్రాని, అంతా చూస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఇంతలోకి ఒక పక్కన స్వప్న, కాశీ, మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంకా ఉన్నది ఒకే ఒక దారి. ఏంటది? మీ గ్రాని, నానమ్మ. అవును, మీ నానమ్మకి ఫోన్ చేసి అడుగు. ఆమె దగ్గర డబ్బులుంటే నీకు ఇస్తుంది కదా. ఇక మనకి మిగిలింది తను మాత్రమే. అవును, బాగా చెప్పావు. నానమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని ఎప్పుడు చెప్తూ ఉండేది. ఇప్పుడే నానమ్మకి ఫోన్ చేస్తానుండు అంటూ కాశీ అయితే ఇక పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఇక పారిజాతం ఫోన్ తీసుకొని, వీడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు, దాసిగడ గురించి ఏమన్నా తెలిసిందేమో అని చెప్పేసి, హలో కాశీ, ఏంట్రా ఇన్నాళ్ళకి మీ నానమ్మ గుర్తొచ్చిందా? ఇప్పుడు ఫోన్ చేశావు? దాసిగడ గురించి ఏమైనా తెలిసిందా? లేదు నానమ్మ, నీతో నేను ఒక అవసరం కోసం ఫోన్ చేశాను. ఏంట్రా అది?
నానమ్మ, నేనొక పెద్ద సమస్యలో ఉన్నాను. ఇప్పుడు ఆ సమస్య నుంచి నేను బయటపడకపోతే నా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా? ఏంటా సమస్య? నానమ్మ, నేను నా ఫ్రెండ్‌ని ఒకడిని నమ్మి వాడికి 10,00,000 అప్పు ఇప్పించి షూరిటీ సంతకం చేశాను. వాడేమో దుబాయ్ పారిపోయాడు. ఆ 10,00,000 కట్టకపోతే ఆ అప్పిచ్చిన వాడు నా ప్రాణాలు తీస్తానని నాకు 2 రోజులు గడువిచ్చాడు. ఇప్పటికే ఒక రోజు గడువైపోయింది. రేపటికల్లా ఆ డబ్బులు నేను కట్టకపోతే నన్ను చంపేస్తాడు. అందుకే నిన్ను అడుగుదామని ఫోన్ చేశాను. అవునారా, పెద్ద సమస్య వచ్చిందే. నువ్వేం భయపడమాకు. నేనిప్పుడే ఆ 10,00,000 తీసుకొని నీ దగ్గరికి వస్తాను. థ్యాంక్స్ నానమ్మ. నేను మీ అక్క జోష్నక్కని అడిగి ఆ డబ్బులు తీసుకొస్తాను అంటూ పారిజాతం ఫోన్ పెట్టేస్తుంది. ఇక జోష్న అయితే పారిజాతం దగ్గరికి వస్తుంది. గ్రాని, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఇంకెవరే, నీ తమ్ముడు కాశీతో. గ్రాని, వాడు నా తమ్ముడేంటి? అదేంటి, వాడు నీ రక్త సంబంధం. వాడు నీకు తమ్ముడు కాకుండా ఎలా పోతాడు? అదే సరే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి గ్రాని? కాశీగాడు ఒక సమస్యలో ఉన్నాడు. 10,00,000 కట్టకపోతే వాడి ప్రాణాలు తీసేస్తారని రౌడీలు బెదిరిస్తున్నారు. అదేంటి? చెప్తాను వినవి అని జరిగిందంతా చెప్తుంది. అంటే ఇప్పుడు కాశీకి 10,00,000 కావాలన్నమాట. దీంతో నేను ఎలా అయినా దాసు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇక జోష్న, గ్రాని, కాశీకి కావాల్సిన 10,00,000 నేనిస్తాను. కాకపోతే దాసు గురించి నువ్వు కాశీని అడిగి తెలుసుకోవాలి. అదేంటే, వాడికి తెలిస్తే నాతో చెప్తాడు కదా. చూడు, నీ కొడుకు దాసు ఎక్కడున్నాడో బావకు తెలుసు. కాబట్టి నువ్వు ఎలా అయినా కాశీగాడితో బావని అడిగించు. అప్పుడు ఈ 10,00,000 ఇస్తానని కాశీని చెప్పు. ఖచ్చితంగా వాడు బావని అడిగి నీ కొడుకు దాసు ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. అప్పుడు మనం కలవచ్చు. ఏంటే, నువ్వింత బాగా ఆలోచిస్తున్నావు? నా కొడుకంటే నీకెంత ప్రేమో. గ్రాని, నీ కొడుకు దాసు నా తండ్రి. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావేమో. అవునే, వాడు నీ కన్న తండ్రి. అందుకే నీకు అంత ప్రేమ ఉంది వాడి మీద. సరే, అలాగే చేస్తానులే అని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే పారిజాతం 10,00,000 తీసుకొని కాశీ దగ్గరికైతే వస్తుంది. ఇక కాశీ, నానమ్మ, నువ్వు 10,00,000 అడగగానే ఇస్తావని అస్సలు అనుకోలేదు. చూడు, ఈ 10,00,000 నేను కాదు ఇచ్చింది, మీ అక్క జోష్న. అవునా? జోష్నక్క 10,00,000 ఇచ్చిందా? నమ్మలేకపోతున్నాను. ఒరేయ్, దానికి నువ్వన్నా మీ నాన్నన్న చాలా ప్రేమరా. మీరే దాన్ని అర్థం చేసుకోరు. అవునా నానమ్మ, చాలా థ్యాంక్స్. ఒరేయ్, ఇంకొక విషయం. ఇప్పుడు నేను ఈ 10,00,000 నీకు ఇస్తున్నానంటే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏంటి నానమ్మ అది? మీ నాన్న ఎక్కడున్నాడో నువ్వు కనిపెట్టి నాకు చెప్పాలి. అదేంటి, నాన్న కనిపించకుండా పోయాడు కదా. చూడు, మీ నాన్న ఎక్కడున్నాడో ఆ కార్తిక్ గడికి తెలుసు. అలా అలా చెప్తున్నావు నానమ్మ. ఆ కార్తిక్ గడేగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు అని చెప్పాడన్నావు. అంటే వాడికి ఖచ్చితంగా మీ నాన్న ఎక్కడున్నాడో తెలుసు. కాబట్టి ఎలా అయినా ఆ కార్తిక్ గడిని మీ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకొని ఒక్కసారి వాడిని నా దగ్గరికి తీసుకెళ్ళరా. వాడితో నన్ను మాట్లాడాలి, వాడిని చూడాలిరా. నా కోరిక అదేరా. ఆ కోరిక నెరవేరుస్తావు కదా. నానమ్మ, అడగగానే 10,00,000 సహాయం చేశావు. నాన్న నిజంగా బావకి తెలిస్తే ఖచ్చితంగా బావ ద్వారా నేను నాన్నని కలుస్తాను. నిన్ను కూడా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా అని అంటాడు. చాలురా, ఈ చిన్న సహాయం నాకు చేస్తే అదే నాకు చాలు అంటూ అక్కడి నుంచి పారిజాతం వెళ్ళిపోతుంది. అప్పుడే శ్రీధర్ ఇక వస్తాడు. ఒక్కసారిగా పారిజాతం ఇక కాశీకి 10,00,000 ఇవ్వడం చూసి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అక్కడికి వచ్చి, నేను చూస్తుందంతా నిజమేనా? అల్లుడు, ఒకసారి నన్ను గిల్లు. అయ్యో మావయ్య గారు, అలా ఎలా? గిల్లవయ్య బాబు అని అంటూ, అంటే ఇదంతా నిజమే. ఏంటి, మా అత్తగారు పారిజాతం గారు పిసినారి మొహంది నీకు 10,00,000 ఇచ్చిందా? అందరూ నీలాగే ఉండరులే, మంచి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి స్వప్న అంటుంది. అబ్బో, ఏంటి వాయిస్ మారింది? అలాగే మారుతుంది. నువ్వు అవసరం కోసం మారిపోతావు. మరి మేం మారద్దా ఏంటి? మీ నాన్నకి అలాగే అనాలే అని ఇక కావేరి కూడా సెటర్లేస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ మనసులో మాత్రం ఖచ్చితంగా ఏదో ఉంది. ఈ పారిజాతం గారు అంత ఈజీగా డబ్బులు ఇచ్చే రకం కాదు. కానీ కాశీగాడికి డబ్బులు ఎందుకు ఇచ్చింది? ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఇక కాశీ అయితే ఆ 10,00,000 కట్టేసి అప్పు క్లియర్ అయితే చేసేసుకుంటాడు. ఇక కార్తీక్, దీప అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉండడంతో అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ తింటూ ఉంటారు. ఇక పారిజాతం, పని వాళ్ళతో మనం సమానంగా తినడమేంటి అని వెనకాలనే శివనారాయణ కోపంగా చూస్తాడు. ఇక వెంటనే పారిజాతం సైలెంట్ అయిపోతుంది. ఇక కాంచనకై అలాగే కార్తీక్ని కూడా కూర్చోమని చెప్పి అనసూయ అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. ఇక దశరథ అందరినీ చూసి, ఈరోజు
ఎంత నిండుగా ఉందో డైనింగ్ టేబుల్. నాన్న, ఇలా ఉండాలని నేను ఇన్ని రోజులు కోరుకుంటున్నాను. ముద్దుల తాత, నీకు నాకు ఒకే అలవాటుంది. నేను కూడా సాంబార్లో కూర కలుపుకొని తింటాను. అవునా? ఇదిగోరా పెడతాను అంటూ శివనారాయణ ఇక శౌర్యకి అలా ముద్దలు కలిపి పెడుతూ ఉంటే దీప కార్తిక్ చాలా సంతోషపడిపోతారు. ఇంతేనా? తను మునిమనవరాలు కదా, అందుకే తాత పులికలే వచ్చినట్టున్నాయి నా కూతురికి అని చెప్పేసి కార్తిక్ అంటాడు. బావా, ఎవరైనా వింటారు నీ మాటలు అని చెప్పేసి దీప అంటుంది. ఇంకా ఒక పక్కన కాశీ అయితే కార్తిక్ని కలుస్తాడు. ఏమైంది కాశీ, ఇంత అర్జెంటుగా నన్ను కలవాలన్నావు? బావా, నాన్న చివరిగా కలిసింది నిన్నే, కాబట్టి నాన్న ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు. నాన్నని ఒక్కసారి కలవాలంది బావా, దయచేసి నాన్న ఎక్కడున్నాడో చెప్పు బావా, ప్లీజ్ బావా అని అంటూ ఉంటే పాపం కాశీకి మిగిలింది మావయ్య మాత్రమే. కాశీ మావయ్యని మిస్ అవుతున్నట్టున్నాడు అని చెప్పేసి, కాశీ రేపే నేను మావయ్య ఎక్కడున్నాడో నేను తీసుకెళ్తాను, నువ్వు మావయ్యని కలుద్దువా, సరేనా? థ్యాంక్ యూ బావా, కానీ ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి, నువ్వెవరితోనూ చెప్పకూడదు. బావా, నువ్వు నాకు చెప్పాలా? ఖచ్చితంగా ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పను అని అంటాడు. ఇక రెండో రోజు కాశీ అయితే దాసుని కలుస్తాడు. దాసు కాశీని చూసి చాలా సంతోషపడతాడు. అదేంటి, నేనెక్కడున్నానో ఎవరికి చెప్పనన్నావు కదా కార్తీక్ అని వెనకాలనే. లేదు మావయ్య, కాశీ నిన్ను చూడాలని నన్ను ఫోర్స్ చేశాడు, అందుకే తీసుకొచ్చాను. నాన్న, ఏమైంది? అసలు మీరింత సీక్రెట్గా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఒరే కాశీ, కొన్ని రోజుల్లోనే నీకు అన్ని నిజాలు తెలుస్తాయిలే అని చెప్పేసి అంటాడు. అవునా, సరే నాన్న అని చెప్పేసి కాశీ అయితే ఇక పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఇక దాసు ఎక్కడున్నాడో వివరం చెప్తాడు. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బావకి తెలియకూడదు, ఎందుకంటే బావ నమ్మకం మీద నాన్నని చూపించాడు. మీ నాన్న అంత సీక్రెట్గా దాయాల్సిన అవసరమే ఉందిరా వాడికి. ఏమో, కొన్ని రోజుల్లోనే అన్ని నిజాలు తెలుస్తాయన్నారు, అదేంటో నాకు తెలీదు అని కాశీ అయితే అంటాడు. ఇక పారిజాతం వెంటనే చాలా సంతోషంగా కాల్ కట్ చేసి జోష్న దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడే దశరథ అటుగా వెళ్తూ ఉంటాడు. ఇక జోష్న, గ్రాని ఏమైంది? వసే జోష్న, నువ్వన్నదే నిజమైందే. ఏంటి? దాసుగాడు కార్తిక్ గాడి దగ్గరే ఉన్నాడు అని వెనకాలనే అప్పుడే దశరథ ఆ మాట వింటాడు. ఏంటి? దాసు ఎక్కడున్నాడో కార్తిక్కి తెలుసా? ఈ విషయం పిన్నెందుకు జోష్నతో చెప్తుంది? ఇదేదో ముఖ్యమైన విషయంలా ఉంది అని దశరథ వింటూ ఉంటాడు. ఇక జోష్న, గ్రాని ఏంటి నువ్వు అంటుంది? అవునే, కార్తిక్ గాడికి దాసు ఎక్కడున్నాడో తెలుసు. అసలు దాసుని వాడు ఒక దగ్గర దాచిపెట్టిందే వాడు. అంటే నా అనుమానం నిజమైంది. దాసుని దాచిపెట్టి బావకి నిజం తెలుసుకున్నాడు. బావకి నేను ఈ ఇంటి వారసురాలను కాదన్న నిజం తెలిసిందా? దీపే ఇంటి వారసురాలన్న విషయం కూడా తెలిసిపోయి ఉంటుందా అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, ఏంటి జోష్న అలా సైలెంట్గా ఉండిపోయావంటే? గ్రాని, ముందు దాసు ఎక్కడున్నాడో చెప్పు, చెప్తాను వినవే అని చెప్పేసి అడ్రస్ లొకేషన్ అయితే ఇక జోష్నకి షేర్ చేస్తుంది. సరే గ్రాని, నేను వెంటనే దాసుని కలవాలి, వెళ్తున్నాను. అదేంటే నన్ను కూడా తీసుకెళ్ళు. గ్రాని, నేను నీ కొడుకు దాసుతో మాట్లాడాల్సింది కొన్ని ఉన్నాయి, కాబట్టి నువ్వు అక్కడికి రావడానికి వీలేదు, నేనే అక్కడికి వెళ్ళాలి అంటూ జోష్న అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలోకి ఇక ఈ విషయం తెలుసుకున్న దశరథ, జోష్న అక్కడికి వెళ్తుందంటే ఖచ్చితంగా దాసుకేదో ప్రమాదం కలిగిస్తుంది, ఈ విషయం వెంటనే కార్తీక్తో చెప్పాలి అని చెప్పేసి దశరథ అయితే గబగబా కిందికి వస్తాడు. అప్పుడే కార్తీక్, ఏమైంది మావయ్య, ఎందుకు అలా ఉన్నావు? ఒరే కార్తీక్, నీతో ఒక విషయం మాట్లాడలేట్రా అంటూ తనని బయటకు తీసుకెళ్తాడు. ఏమైంది మావయ్య? దాసు ఎక్కడున్నాడో నీకు తెలుసా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఒరే, నేను అడుగుతుంది చెప్పరా. దాసు ఎక్కడున్నాడో నీకు తెలుసా? తెలుసు మావయ్య, ఈ విషయం జోష్న వినకూడదంటావేంట్రా? జోష్నకి ఇప్పుడు దాసు ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఇప్పుడు జోష్న దాసు దగ్గరికే బయలుదేరుతుంది. నాకెందుకో భయంగా ఉంది, నా కూతురు దాసుని ఏమైనా చేస్తుందేమో. ఎలా అయినా నువ్వు దాసుని కాపాడాలరా. దాసు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ నిజం నేను తెలుసుకోవాలి. ఎలా అయినా నువ్వు దాసుని కాపాడరా అని అంటూ ఉంటే ఇక కార్తిక్, కాశీగాడు ఎందుకు ఇలా చేశాడు? కాశీ నన్ను దాసుమావని కలవాలంటేనే నాకు అనుమానం వచ్చింది. వాడు పారుతో ఫోన్ మాట్లాడడం నేను విన్నాను కాబట్టి దాసుమావయ్య ప్లేస్ని మార్చేశాను అని కార్తిక్ మనసులో అనుకుంటాడు. ఇక దశరథ, ఏంట్రా ఏం మాట్లాడవేంటి? మావయ్య, మీరేం టెన్షన్ పడద్దు, ఆల్రెడీ నేను దాసుమావయ్యని అక్కడి నుంచి వేరే చోటకి మార్చేశాను. ఏంట్రా నువ్వు అంటుంది? అవును. అదేంట్రా, అసలు దాసుని మార్చాల్సిన అవసరం ఏముంది? దాసుని ఒక దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం ఏముందిరా? ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? చెప్పరా. దాసుకి గుర్తొచ్చిందా? నా కూతురు గురించి నిజాన్ని బయటపెట్టాడా?
ఎందుకురా నువ్వు ఇదంతా చేస్తున్నావు చెప్పరా అని అంటూ ఉంటే, మావయ్య కొన్ని రోజుల్లోనే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. అప్పటి వరకు నువ్వు అడగద్దు అని అంటూ ఉంటే, ఒరే కార్తీక్ నా మీద ఒట్టేసి నిజం చెప్పరా, నిజంగా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? నువ్వు దీప ఈ ఇంటికి పని వాళ్ళలాగా ఎందుకు వచ్చారు? దాసును నువ్వు దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పరా, ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావో చెప్తావా లేదా? లేదంటే ఈ మావయ్య చచ్చినంత ఒట్టే అని అంటాడు. ఒక్కసారిగా కార్తీక్, మావయ్య ఆ మాట మాత్రం అనద్దు. సరే చెప్తాను. ఎందుకు నేను ఇదంతా చేస్తున్నానో చెప్తాను. నేను ఇదంతా చేస్తుంది మీ కన్న కూతుర్ని మీకు దగ్గర చేయడానికి మావయ్య. ఏంటో నువ్వంటుంది? అవును మావయ్య, మీ అందరూ అనుకుంటున్నట్టు జోష్న మీ ఇంటి వారసురాలు, మీ కన్న కూతురు కాదు. ఏంటో నువ్వంటుంది? జోష్న మా కూతురు కాకపోతే మరి నా కూతురు దీప. దీపే మీ ఇంటి వారసురాలు మావయ్య. అసలేం జరిగిందంటే పారు చేసిన పని వల్ల ఈరోజు దీప ఈ ఇంటి పని మనిషి మారిగా మారింది. జరిగిందంతా అని విను మావయ్య అంటూ మొత్తం జరిగిందంతా కూడా ఇక దశరథ్తో చెప్తాడు. ఒక్కసారిగా దశరథ కుప్పకూలిపోతాడు. ఇక అప్పుడే దీప బయటికి వస్తుంది. బావా ఇక్కడున్నావా? దశరథ్ గారు మీరు కూడా ఇక్కడున్నారా? అమ్మగారు పిలుస్తున్నారు, రండి చిన్నయ్య గారు అని అంటూ ఉంటే, అమ్మ దీప, అయ్యగారు కాదు నాన్న, నాన్న అని ఒక్కసారి పిలువమ్మా అని అంటాడు. ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. ఇక కార్తిక్, నిజం తెలిసిపోయింది దీప అని అంటాడు. వెంటనే దీప నాన్న అని పిలుస్తుంది. దశరథ మా పిలుపుతో చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక దీపని హక్ చేసుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.